नागराजु ले गया నమస్కారం। ఈరోజు జంగారెడ్డిగూడెంలో ప్రజల యొక్క విలువైనటువంటి మోటార్ సైకిల్ను దొంగతనాలు చేస్తూ జల్సాలకు అలవాటు పడినటువంటి శ్రీనివాస్ అనే వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది। ఇతను పల్లంటి శ్రీనివాస్, నేటివ్ ఆఫ్ కంచర్లగూడెం। ఇతను గత కొంతకాలం నుంచి కూడా జంగారెడ్డిగూడెంలో ఉంటూ ఈ పట్టణంలో యజమాని చూడకుండా పక్కన పార్క్ చేసుకున్నటువంటి బళ్ళు ఎవరు లేని సమయంలో చూసి దొంగతనం చేస్తూ ఉన్నాడు। ఈరోజు ఇతన్ని అరెస్ట్ చేసి ఇతని వద్ద నుంచి ఇక్కడ దొంగతనం చేసినటువంటి 25 మోటార్ సైకిళ్ళు అలాగే స్కూటీలు ఇవి కూడా రికవరీ చేయడం జరిగింది। కాబట్టి ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా తెలియజేసేది ఏమిటంటే వాహనాలని సరైన జాగ్రత్తలు పాటించి ఇంట్లో ఉంచుకోవాలా। ఇంటి బయట పెట్టి కాంపౌండ్ వాళ్ళు బయట పెట్టి రాత్రి ఇళ్లలో నిద్రపోతే ఇలాంటి వాళ్ళకి మనం అవకాశం కల్పించినట్టు అవుతుంది। కాబట్టి సరైన రక్షణ తీసుకొని మనం వాహనాలను పార్కింగ్ చేసుకోవాలి। అలాగే మరీ ముఖ్యంగా చెప్పేది ఏమిటంటే ప్రతి ఒక్క 2 వీలర్ వ్యక్తి కూడా హెల్మెట్ అనేది ప్రాణానికి మూలాధారం। మన ప్రాణం అన్నిటికంటే విలువైంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించి 2 వీలర్ మీద ట్రావెల్ చేయాలని చెప్పి కోరుకుంటాను। థ్యాంక్ యూ।